అమెరికా అంటేనే అగ్రరాజ్యం. మరి ఆ పవర్ చూపించాలంటే ఖర్చు కూడా అగ్రస్థాయిలోనే ఉండాలి కదా. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి అదే ప్రూవ్ చేశారు. ఇరాన్పై అమెరికా చేస్తున్న ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తోంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ పేరు వింటే ఇరాన్ భయపడుతుందో లేదో తెలియదు కానీ అమెరికా అధికారులు, ప్రజలు మాత్రం తల్లుబట్టుకుంటున్నారు. యుద్ధంలో ఇరాన్కు పడ్డ బొక్కలు చూద్దామనుకుంటే అమెరికా ఖజానాకు పడ్డ కన్నం చూసి అగ్రరాజ్యానికే చుక్కలు కనిపిస్తున్నాయి. తినబోయి తన్నించుకున్నట్టుగా ఉంది ప్రస్తుతం అగ్రరాజ్యం పరిస్థితి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. యుద్ధం మొదలై ఏప్రిల్ 29 నాటికి సరిగ్గా 60 రోజులు పూర్తయింది. ఇప్పటివరకు అమెరికా ఆర్మీ ఎంత ఖర్చు పెట్టిందో అఫీషియల్గా లెక్కలు కూడా బయటకు వచ్చాయి. ఆ నెంబర్ వింటే మీరంతా షాక్ అవుతారు. అక్షరాల $25 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 2,30,000 కోట్లు. ఏంటి, షాక్ అయ్యారా? ఆగండి, ఇది కేవలం ఇంటర్వెల్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. ఇంకా ఇప్పటిదాకా అమెరికా సైన్యం బయటకు ఏం బిల్డప్ ఇచ్చింది? మేం తోపులం, మేం గెలుస్తున్నామని గొప్పలు చెప్పుకుంది. కానీ పెంటగాన్ లోపల జరిగినటువంటి హౌస్ కమిటీ విచారణలో అసలు రంగు బయటపడింది. పెంటగాన్ తాత్కాలిక కంట్రోలర్ జూల్స్ హార్ట్స్ III స్వయంగా వార్ ఖర్చుల చిట్టా విప్పారు. ఆయన ఏమన్నాడు తెలుసా? బాస్, నిజం చెప్పాలంటే ఈ $25 బిలియన్ ఎక్కడికి పోయాయంటే పేల్చేసిన బాంబులకు, అయిపోయినటువంటి మందుగుండు సామాగ్రికి, పాతబడ్డ మెషిన్లు రిపేర్లకే సరిపోయిందట అని చావు కబురు చెప్పుకొచ్చాడు ఆయన చల్లగా. అంటే యుద్ధం చేయడానికంటే యుద్ధ సామాగ్రిని రిపేర్ చేయడానికి అమెరికా ఆస్తులు కరిగిపోతున్నాయి. మరి అమెరికా చట్టసభ సభ్యులు ఊరుకుంటారా? పెంటగాన్ అధికారులను ఒక ఆట ఆడుకున్నారు. American law that our service members follow lawful orders and lawful orders only. Is that right? Do you agree with the statement, quote, the military won't follow unlawful orders? I do. Mr. Hegseth, do you agree with that statement? I do, but understand what you're insinuating in a partisan point. I'm not. I'm actually quoting you directly, Mr. Hegseth, from April 12th, 2016. And I appreciate that on the record, you've clarified this important principle of American law. Generally, time's expired. ముఖ్యంగా డెమోక్రాట్ ఎంపీ మాఘీ గుగ్ లాండర్ పెంటగాన్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ను నిలదీశారు వాళ్ళు. ఆమె అడిగిన ప్రశ్న సూటిగా ఉంది. మా ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో ఏం చేస్తున్నారు? కనీసం బేసిక్ డీటెయిల్స్ కూడా చెప్పరా అని ఫైర్ అయిపోయారు ఆవిడ. ఇక యుద్ధం మొదలైన మొదటి వారంలోనే $11 బిలియన్, దాదాపుగా 90,000 కోట్లు ఖర్చు అయ్యాయంటే అది యుద్ధమా లేక మనీ హిస్టా అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. యుద్ధం ఎక్కడో ఇరాన్లో జరుగుతూ ఉంటే ఆ వేడి మన జేబులకు తగులుతోందని చెప్పి అక్కడి పార్లమెంట్ సభ్యులతో పాటుగా అక్కడ ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఇక వ్యూహాత్మకంగా హార్ముజ్ జలసంధిని మూసేసింది. ఫలితంగా గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక ట్రంప్ వెంటనే ఆయిల్ కంపెనీ బాస్లతో మీటింగ్ పెట్టేశారు. మనం ఎలాగైనా సరే ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించాలి, లేదనంటే మనోళ్లకు పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తాయని చెప్పి ప్లాన్ కూడా వేసుకున్నారు. పైగా ఇరాన్కు ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇరాన్ త్వరగా బుద్ధి తెచ్చుకుంటే మంచిది. కానీ ఇరాన్ వినేలా కనిపించట్లేదు. ఇది డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్కి ఇరాన్ రియాక్షన్. అయితే ఈ యుద్ధం అమెరికాకు మాత్రమే నష్టం కాదు, ఇరాన్ను కూడా ఆర్థికంగా నాశనం చేస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ కుప్పకూలిపోయింది. నమ్మశక్యంగా లేదు. కానీ ఒక అమెరికా డాలర్కు ఇప్పుడు 18 లక్షల రియాల్స్ ఇస్తున్నారు. ఇరాన్ ఎకానమీ అంతగా దిగజారిపోయింది. మరి అంచనాల ప్రకారంగా ఇరాన్కు దాదాపుగా $145 బిలియన్ల నుంచి $300 బిలియన్ వరకు నష్టం వాటిల్లింది. కొందరైతే ఇది $1 ట్రిలియన్ మార్కును దాటిన ఆశ్చర్యం లేదంటున్నారు. ప్రాణ నష్టం కూడా ఎక్కువగానే ఉంది. 3,500 మంది ప్రాణాలు కోల్పోతే అందులో 1,700 మంది అమాయకపు జనమే ఉన్నారు. దాదాపుగా 26,500 మందికి పైగా అక్కడ గాయపడ్డారు కూడా. ఇప్పుడు అమెరికాకి ఒక పెద్ద తలనొప్పి వచ్చి పడింది. అదే 1973 వార్ పవర్స్ యాక్ట్. దీని ప్రకారంగా కాంగ్రెస్ పర్మిషన్ లేకుండా 60 రోజుల కంటే ఎక్కువ యుద్ధం చేయడానికి అస్సలు వీల్లేదు. ఆ గడువు ఈ వారంతో ముగుస్తుందిగా. ఇరాన్ను లొంగదీసుకోవడం అనుకున్నంత ఈజీ కాదని ట్రంప్ కూడా అర్థమైంది. ఇరాన్ చేసిన దాడుల్లో అమెరికా సైనిక స్థావరాలు భారీగా దెబ్బతిన్నాయి కూడా. ఆ నష్టాన్ని పూడ్చడానికే
మరిన్ని బిలియన్లు కావాలి. మరి ట్రంప్ సర్కార్ కాంగ్రెస్ని బుజ్జగించి నిధులు తెచ్చుకుంటుందా లేక యుద్ధాన్ని ఆపేస్తుందా? చూస్తుంటే ఇరాన్ యుద్ధం కంటే అమెరికా పార్లమెంట్లో జరిగే ఖర్చులపై చర్చ ఇంకా హాట్గా ఉండే అవకాశం ఉంది. ఇక అమెరికన్ల ట్యాక్స్ మనీని బూడిద పాలు చేస్తున్నటువంటి ఈ యుద్ధం ఎటు దారి తీస్తుందో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ మళ్ళీ వార్ తెరలేపుతారా లేదా వెనక్కి తగ్గుతాడా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.